నిజామాబాద్ జిల్లా జుక్కల్లో నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్లో చర్చ సాగుతోంది. ప్యానెల్ ఏర్పాటు చేసి ఇంటర్వ్యూల ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. పారదర్శకమైన ప్రజాపాలనలో ఇది భాగమంటున్నారు ఎమ్మెల్యే. తన విధానాన్ని అధిష్టానం అభినందిస్తుందంటున్నారు. అసలు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు విధానంపై సీనియర్ల ఆలోచన ఏంటి? ఈ తరహా విధానం ఎమ్మెల్యే ఎందుకు ఎంచుకున్నారు? మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు వివరాలు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఇప్పటికే మీరు మీ ముఖ్యమంత్రితో పాటు అగ్రనాయకులతో అభినందనలు కూడా పొందారు, కానీ దీంట్లో ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి ఉంది. ఎట్లా ముందుకు వెళ్తారు? అసలు ఎందుకు ఆలోచన వచ్చింది? మొదలుగా ప్రభుత్వాన్ని మేము ప్రాక్టికల్గా చూపించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు తీసుకురావడానికి వెనుకంజ వేయదు అని చెప్పేసి మరొకసారి నిరూపించడం జరిగింది. దీని ద్వారా మేము ట్రాన్స్పరెన్సీ, పూర్తి పారదర్శకత తీసుకొచ్చి మా పాలన ఇంత అద్భుతంగా ఉంటుంది, ప్రజా పాలన అంటే ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఒక ఉదాహరణను చూపించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చాలా పకడ్బందీగా చేసినాం. ఈ ప్రక్రియలో ఆయా ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులను, అదే కాకుండా మరి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ద్వారాతోని ఒక ప్యానెల్ తయారు చేసి ఒక మంచి క్వశ్చనర్ తయారు చేసి పూర్తిగా కాంప్రహెన్సివ్ క్వశ్చనర్ తయారు చేసి ఆ క్వశ్చనర్ ద్వారా ప్రశ్నలు అడిగి వాళ్ళకున్నటువంటి పరిపక్వతను, వాళ్ళకున్నటువంటి స్మార్ట్నెస్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఒక దిక్కు అధిష్టానం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. మరోవైపు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల నుంచి కొద్దిగా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. వారికి ఎట్లా సర్ది చెప్తారు? చాలా ఏళ్ళ నుంచి పార్టీలో కష్టపడుతున్న వారు దానికి అర్హత పొందలేకపోతే. అయితే ఒక విషయం ఏంటంటే, ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం చేపట్టినట్టయితే కొంతమంది స్వార్థపరులు, కొంతమంది నికృష్టమైనటువంటి రాజకీయాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళ నుండి వ్యతిరేకత వస్తుందన్న విషయం నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఆ విషయము అధిష్టానంలో నుండి పెద్దలు కూడా నాకు చెప్పినారు, లక్ష్మీకాంత్ మనం నిర్ణయం తీసుకుంటున్నావు కానీ దానికి సంబంధించి మనకు వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి. ఈ వ్యతిరేకత అనేది నిష్కర్షైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త నుంచి కాదు. మన వాళ్ళు వ్యతిరేకత రేకెత్తుతున్న వారిలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలంటే నాతో అయ్యేది కాదు. రేవంత్ రెడ్డి గారు నాకు ఫ్రీడమ్ ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు, లక్ష్మీకాంత్ ప్రజాస్వామ్యం కోసం మనం ఏదైనా చేద్దాం, ప్రజాపాలన అనే విషయంలో మనం ఎక్కడ కూడా తగ్గేది లేదు అని చెప్పడమే కాకుండా ఆయన అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండు. ఏమంటే ప్రజాస్వామ్యంలోనే ఇది కొత్త అధ్యాయం అని చెప్పేసి చెప్పడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. ప్రజాస్వామ్యం వెల్లువెరవాలంటే ఇలాంటి విప్లవాత్మక మార్పులు రావాలి అని చెప్పి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అంటున్నారు. అలాంటి మార్పుకు నాంది పలకడం అదృష్టంగా భావిస్తానంటున్నారు. ఈ తరుణంలో నికార్సైన కార్యకర్తకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఖచ్చితంగా గుర్తింపు ఇస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 మద్నూరు నుంచి. జుక్కల్ మండలం పెద్దేడ్కి గ్రామానికి చెందిన సౌజన్యని మద్నూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఎంపిక చేశారు. తనకి పోస్ట్ రావడంపై సౌజన్య హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సౌజన్య. నిరుపేద సామాన్య కుటుంబమైన మాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ నాయకులు తోట లక్ష్మీకాంతరావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకు దక్కిన అతిపెద్ద ప్రతిఫలం 1978 నుంచి మన జుక్కల్ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ రిజర్వ్ వచ్చింది. ఇందులో మాదిగ వాళ్ళకి నామినేట్ పోస్టులు అనేవి ఎప్పుడు ఇవ్వలేదు. కానీ మన తోట లక్ష్మీకాంతరావు సార్ గారు మాత్రం ఇంటర్వ్యూ నిర్వహించి, అంటే మన జుక్కల్ నియోజకవర్గ పెద్దలందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ నిర్వహించి న్యాయంగా ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే నా చదువును బట్టి నేను ఎంఎస్సీ బిఎడ్ చదువుకున్నాను. సో అందుకు ఈ పోస్ట్ ఇచ్చారు. అందుకు నేను కాంగ్రెస్ పార్టీకి, మన సార్ గారికి అందరికీ రుణపడి ఉంటాను.